హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి క్విక్గా చూసి, ఓకే, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తెలుసు కదా మనందరికీ. సో ఆ స్టాక్లో నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే వెరీ లాంగ్ టర్మ్ అనక్కర్లేదు, ఓకే, సంథింగ్ లైక్ మిడ్ లెవెల్ అనుకోవచ్చు, అంటే అట్లీస్ట్ మీడియం టర్మ్. ఓకే, మీడియం టర్మ్లో ఒక టార్గెట్ అనేది నేను యాక్చువల్గా అనుకున్నాను. అది మీకు నేను డైరెక్ట్గా ట్రెండ్ లైన్స్ బేస్ చేసుకుని, అలాగే 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ బేస్ చేసుకుని నేను మీకు చూపిస్తాను. సో అది మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ స్టార్టింగ్ విత్ మనం ఈవేళ ఫస్ట్ డేటా చూస్తే, ఓకే, నిన్న చెప్పాను కదా పంప్ అండ్ డంప్ అని ఒక కాన్సెప్ట్. అదే ఏంలా, ఒకరోజు కొంటారు, ఇంకో రోజు అదే అమ్మేస్తారు. సో మనకి ఎఫ్ఐఎస్ చూస్తే ఈవేళ 1915 crores అమ్మేశారు. బట్ మనం ఫస్ట్ ఇనీషియల్గా మార్కెట్లో బౌన్స్ చూసాం. అందరు ఎవరైతే ట్రేడ్ చేశారో వాళ్ళు చూసుంటారు. ఎందుకు కాసేపు ఐ మీన్ టు సే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, ఒక 20 minutes తర్వాతే మనకి ఒక బౌన్స్ అనేది వచ్చింది మార్కెట్లో. ఎందుకంటే డిఏఎస్ చూసారా, 1868 crores కొనేశారు వాళ్ళు. సో మనకి డిఫరెన్స్ అక్కడే కనబడిపోయింది. లేకపోతే ఈవేళ మార్కెట్ వర్స్ట్ సినారియోలో కూడా ఒక 200 points పడేది నిఫ్టీ. కానీ మనకి బౌన్స్ అవ్వడం అనేది అసలు ఎవరు ఊహించట్లేదు. ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేషన్ పెరిగిపోయింది. ఎక్కువ మంది ట్రేడింగ్లోకి దిగారు, ఎక్కువ మంది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా దిగడం జరిగింది. ఓకే, సో మనం గనక ఇప్పుడు ఒక్కసారి కనుక మనం చూస్తే ఫ్రెండ్స్, ఓకే, మనం లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఇవాళ మనకి జస్ట్ లైక్ 161 points అనేది మనకి పాజిటివ్లో క్లోజ్ అయింది ఇవాళ. బట్ ఓవరాల్గా చూస్తే మనం నిన్న మీరు కనుక గమనించుంటే మనం కంప్లీట్గా లాంగ్స్లో ఉన్నాం మనం. ఓకే, మన వ్యూ వచ్చేసి బుల్లిష్ వ్యూ ఉంది మనకి. మీరు లాస్ట్ 1 week నుంచి కూడా చూస్తే నేను ఎక్కడ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకి షార్ట్ కాలింగ్ కానీ ఏది ఇవ్వలేదు మనం. ఓకే, సో మనం చాలా పాజిటివ్గా ఉన్నాము. ఇవాళ కూడా మీరు చూసుంటే నేను ఒకసారి పైవోట్ పాయింట్స్ ప్లేస్ చేసి కూడా చూపిస్తాను, ఎందుకన్నా మంచిది. సో ఇదిగోండి, సో ఈ ఏరియా ఏదైతే ఉందో, ఓకే, సో ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ఆబ్వియస్గా మనకి కాల్ ఉండదు. ఓకే, ఎందుకంటే మనం నేను షేర్ చేసే ఒకే ఒక్క సింగిల్ కాన్సెప్ట్ ఏంటి, సిపిఆర్ లెవెల్స్, పైవోట్ లెవెల్స్, మూవింగ్ యావరేజెస్ కదా. సో ఈ మూడు మనకి కాంబినేషన్లోనే నేను మీకు ఆ ఒక్క సింపుల్దే స్ట్రాటజీ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఐ మీన్ టు సే నేను కూడా పర్సనల్గా ఫాలో అయ్యేది. బట్ స్కాల్పింగ్కి యూజ్ అవుతుంది, అలాగే ఇంట్రాడేలో మనం ఆర్లీ ట్రేడింగ్ కూడా యూజ్ అవుతుంది కదా. సో మీరు చూస్తే వన్స్ ఎప్పుడైతే ఇక్కడ సస్టైన్ అయ్యి ఈ మూవింగ్ యావరేజ్ పైన ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో, మనకు ఆటోమేటిక్గా వాట్ ఎవర్ ఆ చిన్న టార్గెట్ అన్నా కూడా ఆ 100-150 points టార్గెట్ అనేది ఇక్కడ మనకి క్లోజ్ అయిపోవడం జరిగింది. ఓకే, సో బట్ మనకేంటి, పీపీ పైన ఆబ్వియస్గా మనం R1కి టార్గెట్ చేస్తాం కదా. సో ఇలా డీటెయిల్గా చెప్పుకోవడం కన్నా కూడా నేను చెప్పింది ఏంటంటే, మనకి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ ట్రెండ్లో ఉండడం జరిగింది. ఏమాత్రం డిప్ వచ్చినా కూడా S1 బ్రేక్ చేసి కిందకి రాలేదు ప్రైస్ అయితే. సో చూశారు కదా మీరు. అండ్ ఓవరాల్గా ఇవాళ మార్కెట్ కూడా చాలా చాలా బుల్లిష్నెస్లో ఉందని చెప్పొచ్చు. ఓకే, రిలయన్స్ కానీ ఇవన్నీ చాలా అవుట్ పెర్ఫామ్ చేసినాయి ఇవాళ కూడా. అండ్ రేపటికి కూడా నా వ్యూ బ్యాంక్ నిఫ్టీలో పాజిటివే. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకొక 500 points నాకు ఎందుకో క్లియర్ కట్గా కనబడుతుంది. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఏమాత్రం రేపు డిప్ వచ్చినా కూడా ఒక 50-100 points స్టాప్ లాస్తో ఈజీగా ఒక 500 టార్గెట్ అనేది మనకి అచీవ్ చేయడానికి స్కోప్ కనబడుతుంది నాకు. 38,200 వరకు కూడా ఇదిగోండి ఈ రెండు లెవెల్స్ ఉన్నాయి కదా. సో 38,000 ఒకటి, 38,170 ఒకటి. ఓకే, సో ఈ రెండు లెవెల్స్ కూడా రేపు మనము టార్గెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇనీషియల్గా డిప్ వస్తే మనకు అది అడ్వాంటేజ్ అవుతుంది. ఇన్ కేసు రేపు ట్రెండ్ కనుక చేంజ్ అయ్యి పీపీ కింద ట్రేడ్ అవుతుంటే మటుకి పైవోట్ పాయింట్ అంటిల్ రివర్సల్ అయ్యేదాకా కూడా వెయిట్ చేయండి. ఓకే, రివర్సల్ అయిన తర్వాతే మనము లాంగ్ కాల్ అనేది తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, సో అండ్
నిఫ్టీకి వచ్చేసరికి నిఫ్టీ యాక్చువల్గా మనం బేరిష్లో ఉన్నాము. బట్ మనం నిన్న కూడా చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే పైవోట్ పాయింట్ దాటి 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్ చేసిందో దాని తర్వాత మనం ఆబ్వియస్గా మన వ్యూని చేంజ్ చేసుకుంటాం. సో ఇవాళ అదే జరిగింది. మీరు చూస్తే మనకి మార్కెట్లో ఇవాళ యాక్చువల్గా నేను గ్యాప్ డౌన్ అనుకున్నాను, కానీ అయిన తర్వాత మనకి ప్రైస్ చూస్తే ఎక్కడ సస్టైన్ అవ్వాల కింద. సో పీపీ కింద ఎంతసేపు కూడా మనకి వాల్యూమ్ అనేది మనకి అప్ సైడ్ క్రియేట్ అవ్వడం వల్ల, బుల్లిష్నెస్ ఉండడం వల్ల, అలాగే వాల్యూమ్ మనకి కంప్లీట్గా ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అలాగే మనం స్టాక్స్ చూసుకుంటే ఓఎన్జీసీ కానీ, కోల్ ఇండియా కానీ, రిలయన్స్ కానీ, భారతీ ఎయిర్టెల్ కానీ వీళ్ళందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఇవాళ. సో ఓవరాల్గా మార్కెట్ని ఇవాళ ఐటీ కంపెనీస్ ఒకటి రివర్సల్ అయిపోయినాయి. సో మనకి మార్కెట్ ఆబ్వియస్గా నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్లో రఫ్లీ ఒక 25 స్టాక్స్ 30 స్టాక్స్ మనకి ఇవాళ చాలా బాగా పెర్ఫామ్ చేయడం వల్ల మనకి ఇదిగోండి ఈ ట్రెండ్ అనేది ఇవాళ క్రియేట్ అయింది. ఓకే, సో ఎప్పుడైతే లాంగ్ కాల్ మనం తీసుకుంటామంటే మనం ఆబ్వియస్గా పీపీ పైన అలాగే ఆ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా మనకు బ్రేక్ చేస్తే మనం ఆబ్వియస్గా లాంగ్ కాల్ తీసుకుంటాం. ఓకే, సో నేను 15 మినిట్స్ చూపిస్తున్నాను కదా, మీరు ఒకసారి 5 మినిట్స్ చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా మనకి ట్రెండ్ ఎప్పుడు చేంజ్ అయిపోయిందో మనకు కనబడుతుంది. ఇదిగోండి, సో ఈ ఏరియా అంతా కూడా మన పేషెన్స్ని టెస్ట్ చేస్తారు. ఓకే, సో వన్స్ మనకి ఇదిగోండి ప్రీవియస్ డే క్లోజింగ్ ఏరియా ఇదే కదా. సో ప్రీవియస్ డే క్లోజింగ్ ఏరియా ఇది పీసీ అనుకుందాం. సో ఈ ఏరియానే మెయిన్ ఏరియా అనమాట. అదే మనకి టోటల్ రెసిస్టెన్స్ ఇవాల్ట్కి కరెంట్ డేకి. సో ఇక్కడ ప్రైస్ ఎప్పుడైతే చాలాసేపు అంటే ఆల్మోస్ట్ లైక్ 12 o'clock వరకు, అంటే రఫ్లీ 3 hours 15 minutes మనకి ప్రైస్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయింది. అంటే సమ్వేర్ అరౌండ్ ఒక 25 to 30 points మనకి రేంజ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. బట్ వన్స్ మనకి ఈ ఏరియా నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒక ట్రెండ్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అలాగే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అక్కడ క్లియర్ కట్గా సపోర్ట్ ఉంది. ఈవెన్ 8 పీరియడ్ తీసుకున్నా కూడా ఇంకా క్లోజ్గా ఉంటుంది మనకు ప్రైస్. ఓకే, అండ్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పీపీ పైన సస్టైన్ అయిన తర్వాత వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి R1 అనేది టార్గెట్, R2 కాదు. ఆబ్వియస్గా R2కి వెళ్ళొచ్చు, బట్ R2 కాదు. R2 మట్టికి బ్రేక్ అయితే మనం R3కి టార్గెట్ చేయొచ్చు ఆబ్వియస్గా. సో R1కి R2కి మధ్యలోనే మేజర్ రివర్సల్స్ ఉంటాయన్నమాట ఎప్పుడైనా సరే. ఈవెన్ S1 S2కి కూడా మధ్యలో ప్రైస్ రివర్సల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో పీపీ పైన మనం R1 వరకే మేజర్ టార్గెట్, అంటే అట్లీస్ట్ 90% 95% ప్రాఫిట్ బుక్ చేసేసుకోవడం చాలా బెటర్. సో నా వ్యూ వచ్చేసి రేపు మట్టికి ఓకే, మార్నింగ్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే వెయిట్ చేసి మనము షార్ట్ చేయడం బెటర్ రేపు. ఓకే, లేదు రేపు మార్నింగ్ గ్యాప్ అప్ కనుక ఇస్తే ఆబ్వియస్గా షార్టింగే, ఇంకా సెకండ్ థాట్ లేదు. ఓకే, గ్యాప్ అప్ ఒక 100-150 points కనుక పొరపాటున వచ్చినా కూడా షార్టింగ్ ఆపర్చునిటీ. ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మనకి రివర్సల్ అయితే ప్రైస్ కనుక పీపీ కిందకు వచ్చి సస్టైన్ అయ్యి మనకి మూవింగ్ యావరేజెస్ కూడా మనకి రెసిస్టెన్స్ కింద తయారైతే, అంటే మూవింగ్ యావరేజ్ ఆబ్వియస్గా పైన ఉంటే కనుక మనము షార్ట్ కాల్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇన్ కేస్ పీపీ పైన ట్రేడ్ అయ్యి మళ్ళీ ఇవాళలాగే కనుక రేపు కూడా డ్రామా జరిగితే మట్టికి మనము వెయిట్ చేసి లాంగ్ కాల్ తీసుకుంటాం. బట్ ఈ రోజుల్లో మనం ఏంటంటే వ్యూ డైనమిక్గా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఆబ్వియస్గా మనకి ఏ రోజు ఎలాగా ట్రేడ్ అవుతుంది, ఏ రోజు ఎలాంటి మొమెంటం క్రియేట్ అవుతుంది అనేది కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్న రిలయన్స్ మనకి వీక్గా ఉందనుకోండి, ఒక 100 points 150 points పడింది అనుకోండి, ఆబ్వియస్గా దానికి ఉన్న వెయిట్కి మనకి నిఫ్టీ మీద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి మనకి నిఫ్టీ రేపు ఈజీగా 150 points పడిపోతుంది ఈజీగా. ఎందుకంటే రిలయన్స్ స్టార్ట్ అయితే ఆబ్వియస్గా టీసీఎస్, ఈ ఐటీ కంపెనీస్, వాటితో పాటు కొన్ని ఏషియన్ పెయింట్స్, ఇలాగా బ్రిటానియా ఇవి కూడా జాయిన్ అయిపోతారు. ఓకే, సో ఓన్లీ కొన్ని కంపెనీసే మనకి డిఫెన్స్ చేస్తాయి అన్నమాట. సో అందు గురించి రిలయన్స్ని, టీసీఎస్ని, ఇన్ఫోసిస్ని ఇలాగ కొన్ని స్టాక్స్ని మనం కనుక ఫోకస్డ్గా పెట్టుకుంటే అవి ఏ డైరెక్షన్లో మూవ్ అయితే మనం నిఫ్టీని ఆ డైరెక్షన్లో ట్రేడ్ చేయడం అనేది నేర్చుకుంటే చాలా బాగా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నా వ్యూ బ్యాంక్ నిఫ్టీ మీద. అండ్ నేను చెప్పినట్టు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, సో క్విక్గా చెప్తాను. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వీక్లీ చార్ట్. ఓకే,
సో ఇది లాంగ్ టర్మ్ ట్రేడ్. ఓకే, మినిమం నాకు తెలిసినంత వరకు నేనైతే ఐ మీన్ టు సే మ్యాక్సిమం 6 మంత్స్, మినిమం 3 మంత్స్లో కూడా అవ్వచ్చు. ఈ లోపల ఇన్ కేస్ ఏదైనా మనకు 15-20% మార్కెట్లో కరెక్షన్ వచ్చి ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయితే అప్పుడు మనకి 6 మంత్స్ to 8 మంత్స్ కూడా పట్టేయచ్చు. బట్ మోస్ట్లీ నేను మ్యాక్స్ అయితే 6 మంత్స్ అని అనుకుంటున్నాను. సో వీక్లీ చార్ట్ మీద ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా మనము ట్రెండ్ చూస్తే ఒక రేంజ్లో మనకి బుల్లిష్నెస్ అయితే కనపడుతుంది క్లియర్ కట్గా కదా. ట్రెండ్ లైన్స్ ఇలాగే డ్రా చేయాలని మట్టుకు రూల్ అయితే ఎక్కడా లేదు ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్లీ ఏంటంటే మనం మ్యాక్సిమం అన్ని విక్స్ని టచ్ చేసి ప్రైస్ని కనుక టచ్ చేస్తా మనం డ్రా చేస్తే అది వర్కౌట్ అవుతుంది మనకి. ఇలాగా ఒక హారిజాంటల్ లైన్ ఎందుకు డ్రా చేశానంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కడైతే మనకి ఎక్కువ రివర్సల్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఇలాగ రివర్సల్స్ ఉన్నాయి కదా. సో అందు గురించి నేను దీన్ని ఒక రెసిస్టెన్స్ లైన్ కింద డ్రా చేయడం జరిగింది. ఓకే, సో ప్రీవియస్ హిస్టరీని మనం ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో ఎక్కడి నుంచి అయితే మనకి ప్రైస్ అనేది రియాక్ట్ అయిందో అవి కూడా హారిజాంటల్ లైన్ ఒకటి డ్రా చేశాను. సో ఈ లైన్ వల్ల అంత నాకు పెద్దగా ఉపయోగం కనపట్లేదు కాబట్టి అది డిలీట్ చేస్తున్నా. అండ్ సో ఇప్పుడు మనం ఓకే ఇక్కడ కనుక మనం చూస్తే ఇది వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్. ఓకే, సో వీక్లీ చార్ట్ అంటే ఆల్మోస్ట్ లైక్ 1 week 5 trading days కదా. సో ఇంకా రఫ్లీ అట్లీస్ట్ నేను అందుగురించి చెప్పాను కదా, ఒకవేళ క్విక్గా కనుక అచీవ్ చేస్తే 3 months అంటే 3 months ఈక్వల్స్ టు సమ్వేర్ అరౌండ్ ఒక మనకి 12 weeks. ఓకే, సో 12 weeks పట్టచ్చు. సో 12 weeks పట్టచ్చు 3 months అంటే 12 weeksలో. ఓకే, ఇదేం పెద్ద టార్గెట్ ఏం కాదు, బట్ ఇది మేజర్. ఓకే, ఇది నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ కంజక్షన్ ఉంది కదా. సో అంటే ఒక జంక్షన్ అనుకోండి. ఈ పర్టికులర్ ఏరియాలో ఈ 570 అనేది మట్టికి క్లియర్ కట్గా నాకు టార్గెట్ కనపడుతుంది. సో ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు నాకు తెలిసి రఫ్లీ ఒక 2 months బ్యాక్ కూడా నేను యాడ్ చేసుకోమని చెప్పడం జరిగింది. మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే నేను వీలుంటే షేర్ చేస్తాను. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ రివర్సల్ అనేది వచ్చిందో, సో ఫస్ట్ 2 candles వెయిట్ చేసిన తర్వాత మనం నేనైతే అదే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఒకటి, G1, ఎక్సైడ్ ఒకటి చెప్పాను. సో బట్ నేను అడ్వైజరీ కానీ టిప్స్ కానీ ఇవ్వను కాబట్టి నేను అంత ప్రామినెంట్గా నొక్కి మరీ చెప్పలేదు తీసుకోండి ఇది గ్యారంటీ అని చెప్పలేదు. ఎందుకంటే సో ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు నాకు, సో షేర్ చేసే ఉద్దేశం లేదు. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ రీజన్ ఏంటంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బేసిక్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనకి ఖచ్చితంగా ఒక డీసెంట్ ప్రాఫిట్ అనేది కనపడుతుంది. సో ఇప్పటి నుంచి నేను నా వ్యూ అనేది చెప్తాను, తీసుకోకపోవడం మీ ఇష్టం. బట్ పర్సనల్గా నేనైతే ఇది హోల్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లోపల మనకి మార్కెట్లో ఏదైనా ఒక డైరెక్షనల్ చేంజ్ కనుక వస్తే నేను ఖచ్చితంగా ఇంటిమేట్ చేస్తాను. అంటే డైరెక్షనల్ చేంజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెడ్ అండ్ షోల్డర్స్ కింద మారిపోయి ప్యాటర్న్ రివర్స్ అయిపోయింది అనుకుందాం. ఓకే, అంటే ఇది బ్రేక్అవుట్ అయింది అనుకుందాం ఇక్కడ ఈ ఏరియాలో. కానీ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఈ 400 అనేది బ్రేక్ అయితే సో మనకి ఎగ్జిట్ అనేది మనం తీసుకోవాలన్నమాట ఆబ్వియస్గా. ఓకే, సో ఎందుకంటే మనకు అక్కడి నుంచి మళ్ళీ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ రివర్సల్ ప్యాటర్న్ మనకి జంక్షన్ దాకా అంటే వాట్ ఎవర్ ఈ రెసిస్టెన్స్ ఈ టోటల్ ఉంది కదా, మనకి ఈ ఏరియా టోటల్ ఏరియా రెసిస్టెన్స్ ఉంది కదా, అక్కడ వరకు మనకి ప్రైస్ క్లియర్ కట్గా నాకైతే కనబడుతుంది ఫోర్కాస్ట్. మ్యాక్సిమం 6 months, మినిమం అయితే 3 months ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఖచ్చితంగా ఇది అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది నేను షేర్ చేయాలనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇప్పుడు ఈ వీక్లీ ట్రెండ్ ఏదైతే ఉందో అప్ ట్రెండ్ ఉంది. అండ్ డైలీ ట్రెండ్ చూసుకుంటే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ డైలీ ట్రెండ్. సో డైలీ ట్రెండ్లో కనుక మీరు చూస్తే ఓకే, సో ఇదిగోండి ఇప్పుడు ఈ ప్యాటర్న్ మీకు ఇదిగోండి ఇది జంక్షన్ పాయింట్ కదా. సో ఈ ఏరియాకి వెళ్ళాలంటే ఈ లోపల ఎంత ట్రావెల్ చేయాలో చూడండి మీరు. ఈ లోపల మనకి అప్ సైడ్ డౌన్ సైడ్ ఓకే, ఒక్కొక్క రోజు సడన్గా ఒక 25-30 points కిందకి పడవచ్చు, అలాగే ఒకరోజు 50 points పైకి వెళ్ళొచ్చు. బట్ రఫ్లీ మనకి ఇంకొక 130 points టార్గెట్ అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. సో అండ్ యాక్చువల్గా అయితే అది బ్రేక్ అయిన తర్వాత మనం వ్యూ మారిపోతుంది మొత్తం కంప్లీట్గా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మీద. అండ్ ఇయర్ మోస్ట్లీ మనకి నెక్స్ట్ ఇయర్ మనకి ఎల్ఐసి ఐపీఓ ఒకటి ఉంది. ఓకే, సో మోస్ట్లీ ఇయరే అనుకుంటున్నాను, ఇంకా కంప్లీట్ న్యూస్ అయితే రాలేదు.
బట్ అది వస్తే దాని ఇంపాక్ట్ ఈ స్టాక్ మీద ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కంప్లీట్గా ఫుల్ బూమింగ్లో ఉన్నాయి. ఓకే, రియల్ ఎస్టేట్ స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నాయంటే ఆబ్వియస్గా మనకి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ కూడా దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సో వన్స్ వాళ్ళు లోన్స్ తీసుకున్న తర్వాత రీపేమెంట్ ఎలా ఉంటుంది, ఓకే, సో అందుట్లో మేజర్ షేర్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉండొచ్చు, ఓకే, అలాగే పిఎన్బి ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి, కెనరా బ్యాంక్, సో ఇండియా బుల్ ఫైనాన్స్, సో ఇలా ఉన్నారు కదా. సో మెజారిటీ షేర్ ఎవరిది, అందుట్లో ప్రాపర్గా ఎవరు రన్ చేస్తున్నారు బిజినెస్ అనేది మనకి రానున్న నెలల్లో మనకి తెలిసిపోతుంది. సో అప్పుడు నేనైతే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తుందని నమ్ముతున్నాను. అండ్ దీని ఫండమెంటల్స్కి వెళ్ళినా కూడా దీని ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే దీని పిఈ వాల్యూ కూడా మనకి ఇండస్ట్రీ మనకి వాల్యూస్తో చూసుకుంటే ఓకే, డైరెక్ట్ అంటే మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ లేకుండా ఓకే, మార్జినల్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ సో ఈ 130 పాయింట్ అనేది పెద్ద బిగ్ డీల్ ఏం కాదు, బట్ మనం చూద్దాం. ఓకే, సో నా వ్యూ షేర్ చేయాలనిపించింది, చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వచ్చే రోజుల్లో మట్టికి నా టెక్నికల్ వ్యూస్ అవ్వచ్చు, ఇలాగ ఒక స్టాక్ మీద ఒక కైండ్ ఆఫ్ నా టెక్నికల్ అనాలిసిస్ వ్యూ అవ్వచ్చు. సో నేనైతే షేర్ చేస్తాను నా వ్యూ అయితే. సో అది మీరు మోస్ట్లీ అట్లీస్ట్ మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, లేకపోతే మీరు కూడా దాని మీద మీ వ్యూ స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు మీరు దాని మీద ఒక ఎంట్రీ తీసుకోండి ఫ్రెండ్స్. లేదు అంటే మీరు జస్ట్ లైక్ ఓకే నెగ్లెక్ట్ చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.